దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము సామెతల 20 కలహమునకు దూరంగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరును. చూడండి, కలహము అనేది అపవాది సంబంధమైనది, సమాధానం అనేది దేవుని సంబంధమైనది. కొందరు కలహపడుతూ ఉంటారు. కలహబుద్ధి కలిగి వారు ప్రతి చిన్న విషయాన్ని కూడా గొడవలు పెట్టేవారుగా ఉంటారు. అందుకే అలాంటి వారిని ప్రభు అంటున్నారు, మూర్ఖుడైన ప్రతి వాడు పోరునే కోరును అని. అయితే ఈ కలహారంభము ఎటువంటిదంటే నీటి గట్టిన పుట్టిన ఓట వంటిది. మరి అందుకే కలహము అధికం కాకమునిపై విడిచిపెట్టేయాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. ఎవరైతే కలహబుద్ధి కలిగి ఉంటారో వారిలో ఎప్పుడూ సమాధానం ఉండదు, వారెవరికి సమాధానం ఉండనివ్వరు. అయితే జరిగిపోయిన సంగతులను మాటి మాటికి ఎత్తి చూపించి అలాగే వ్యర్థమైనటువంటి విషయాలను మాట్లాడుతూ గొడవలు చేసేవారుగా ఉంటారు. అయితే కలహమునకు దూరంగా ఉండటము అది ఎంతో గొప్ప ఘనతని వారు ఎప్పటికీ తెలుసుకోలేరు. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం ఇంకా చూస్తున్నాము, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని. నిజమే, ఎవరైతే ఆ కలహమును అణిచివేసేవారుగా, ఆపివేసేవారుగా, అడ్డుకునేవారుగా ఉంటారో వారు దేవుని కుమారులు అనబడతారని దేవుడే తెలియచేస్తా ఉన్నాడు. కొందరు కలహాన్ని రేపేవారుగా ఉంటే, కొందరు దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వారు ఆ కలహాన్ని ఆపేసేవారుగా, ఆ కలహాన్ని అక్కడ లేకుండా సమాధానపరిచేవారుగా ఉంటారు. మరి ఎలాంటి స్థితిలో మీరున్నారో ఒకసారి పరిశీలన చేసుకోండి. మీరు కలహబుద్ధి కలిగి అపవాది చేతిలో చేయి వేసి జీవిస్తూ ఉన్నారా? సమాధానము కలిగి దేవుని యొక్క ప్రజలుగా మీరు జీవిస్తూ ఉన్నారా? ఎలాంటి స్థితిలో మీరున్నారో ఒకసారి పరిశీలన చేసుకొని సరి చేసుకోనండి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నాను బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారింటి వారికి రక్షణ ఇవ్వండి. వారి పిల్లల్ని పోషించండి. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. అపవిత్రాత్మలతో పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి. అయ్యా, సంతానం లేని వారికి సంతానం దయచేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. అయ్యా, ఎగ్జామ్స్ రాస్తున్న వారికి జ్ఞానము దయచేయండి. ఇదిగో ప్రభా, ఎవరు ఏ పని కలిగి ఉన్నారో ఆ యొక్క వర్క్ అంతట్లో మీరు సహాయం చేతండి. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం ఇతండి. కలహబుద్ధిని తీసివేతండి. మూర్ఖులుగా ప్రవర్తించకుండా, అంధకారము సంబంధమైన ఆ క్రియలు కలిగి ఉండకుండా ప్రభా, తేట తెల్లముగా నీ యొక్క ఆయా వెలుగుతో నింపబడి జీవించుటకు సహాయం ఇచ్చేయమని అడుగుచున్నాం. ఈ దినమంతా వారికి ప్రత్యేకమైన నీ సహాయమని, కాపుదల మెండుగా ఉంచి నడిపించి కాచి కాపాడమని, కీడు శోధన పని తప్పించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.